Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ఈనాటి వంశీ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. మనము గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి కల్వకుంట్ల కవిత గారి లేఖకు సంబంధించిన అంశం మనం చూస్తున్నాం. ఆ లేఖకు సంబంధించిన ఒక అప్డేట్లో ఆంధ్రజ్యోతి ఒక వార్తను రాసింది. ఈ ఆంధ్రజ్యోతి రాసిన వార్తను కనుక మనం గమనించినట్లయితే 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీ సుముఖత. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్, రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా? ఇది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూసినట్టయితే సాక్షి పేపర్లో ఒక వార్త మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిది జర్నలిజమా షాడిజమా? ఆ పత్రిక కథనాలపై కవిత ఫైర్. కొత్త పార్టీ పెడతారని కాంగ్రెస్లో చేరికకు రాయబారమని రాయడంపై సీరియస్. ఇది మనం చూస్తున్నట్టయితే ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. ఒకటే వార్తకు సంబంధించి ఒక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక రకంగా రాస్తే సాక్షి ఒక రకంగా రాసింది. సాక్షి రాసిన వార్తకి ఖచ్చితమైన సోర్స్ ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు తన అధికారిక ట్విట్టర్లో, అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తను రాయడం జరిగింది. ఏంది అని అంటే, నాకు సంబంధం లేకుండా, కనీసం నన్ను సంప్రదించకుండా ఒక వార్త రాసిన ఆంధ్రజ్యోతిది జర్నలిజమా షాడిజమా అని చెప్పేసి ఆమెనే ప్రశ్నించి డైరెక్ట్గా ఆమెకు సంబంధించిన వార్తనే ఇక్కడ ఇచ్చినట్టయితే, ఆంధ్రజ్యోతిలో మాత్రం ఊహాగానాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఊహాగానాలు అంటే నిజంగా కూడా కవిత గారికి ఒక వ్యక్తిగా ఆమెకు పట్ల, ఆమెకు చెప్పుకున్న నిర్ణయాలు కానీ, ఆమె తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన కానీ, ఆమె బాధలు కానీ ఏదైనా కానీ ఎక్స్ప్రెస్ చేసుకునే భావ ప్రకటన స్వేచ్ఛ ఆమెకుంది. కానీ ఆమెకు కొన్ని హద్దులు ఉంటాయి. అది కేసీఆర్ గారి కుమార్తెగా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ జాగృతి అధ్యక్షురాలుగా కొన్ని లిమిట్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని దాటేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అని అంటే, ఆ స్టేట్మెంట్ వెనుక కూడా ఆమెకు కూడా బలమైన కారణాలు ఉండొచ్చు. అవన్నీ హద్దులు దాటుకొని ఆమె ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ లేఖ రాసింది నిజమే, కానీ ఆ లేఖను బయట పెట్టింది ఎవరు అని చెప్పేసి ఆమె బాధను వెలగక్కడం జరుగుతుంది. నిజంగా కూడా ఆమె అంతకంటే ముందు కూడా ఎక్కడ ఆమె బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కావచ్చు, అసలు ఎక్కడా కూడా ఆమె బహిరంగంగా విమర్శలు చేయనప్పటికీ ఆమె గోప్యంగా, అంటే సీక్రెట్గా ఇద్దరికి సంబంధించిన విషయంగానే ఒక లెటర్ కనుక రాస్తే ఆ లెటర్ను నేను బయట పెట్టలేదు, లేకపోతే మీరు బయట పెట్టాలి, లేకపోతే నేను బయట పెట్టాలి. కానీ నా వైపు నుంచి ఆ లెటర్ బయటకు రాలేదు కాబట్టి మీ వైపు నుంచే అసలు ఎవరు బయట పెట్టిర్రు అనే ఒక ఫ్రస్ట్రేషన్లో ఆమె ఒక మాట మాట్లాడడం జరిగింది. కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి దయ్యాలే ఆ పని చేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఒక సమస్య వస్తే అది కుటుంబ సభ్యుల మధ్యలో సమస్యగా మాత్రమే కాకుండా ఒక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన సమస్యగా ఇప్పుడు కేసీఆర్ కవిత గారికి సంబంధించిన విషయం ఉంటుంది. ఎందుకంటే వారు ఒక తండ్రి కూతురుగా మాత్రమే కాకుండా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా, నాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా, నేడు భారత రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీ భారత రాజకీయాల్లోనే ఒక సంచలనంగా ఉండే 2 టర్ములు అధికారంలో ఉండి స్థానిక సంస్థల్లో 100% స్వీప్ చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన నేటికి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా తెలంగాణ గొంతుగా ఉన్నటువంటి ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో, కేసీఆర్ గారి కుమార్తెగా ఈ రకమైన చర్చ జరుగుతుంది. కాబట్టి ఏదో తండ్రి బిడ్డల పంచాయతీగా మాత్రమే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ వారు అనేది ఎవరు ఏదో ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మెజారిటీ ప్రజలు ఆ పార్టీలో భాగంగా ఉన్నారు, ఆ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు. కాబట్టి ఇది అందరికి సంబంధించిన విషయంగానే వెళ్తుంది. కానీ ఇక్కడ నిజాలు ఏమైనప్పటికీ ఆమె ఒక్కసారి కూడా వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. నా అభిప్రాయాలు, నేను చెప్పాలనుకున్న విషయాలు, ఇంటర్నల్గా చెప్పాలనుకున్న విషయాలని నేను ఇంటర్నల్గానే ఇచ్చినప్పటికీ దాన్ని ఎక్స్టర్నల్ చేసింది ఎవరు, దాన్ని బయటపెట్టింది ఎవరు అనే విషయాన్నే ఆమె తీస్తున్నప్పటికీ ఆంధ్రజ్యోతి దినపత్రిక షాడిజంగా మారిపోయి ఈ రకమైన స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంటే మళ్ళీ ఈ మధ్య కూడా ఈరోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆమె బీజేపీలోకి విలీనం చేయాలనే ఒక ప్రతిపాదన వస్తే బీఆర్ఎస్ పార్టీని నేను వ్యతిరేకించాను అని చెప్తున్నారు. ఆమె యుద్ధం మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ పైనే ఉంది. బీజేపీ పార్టీ తనని 6 నెలలు అకారణంగా నాకు ఏ తప్పు లేకున్నా కానీ నన్ను బ్లేమ్ చేయడమే కాకుండా తెలంగాణ ప్రజల దృష్టిలో ఒక లిక్కర్ కుంభకోణంలో ఇరికించి నన్ను జైల్లో 6 నెలలు నిర్బంధించి నన్ను
బాధల గురి చేసినారు అని చెప్పేసి ఆమె చెప్తున్నప్పటికీ బీజేపీ పైన మనం పోరు చేయాల్సిన పరిస్థితిలో చేయలేకపోతున్నాము అనే ఉద్దేశంతో కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. అసలు బీజేపీకి మనం వ్యతిరేకంగానే ఉండాల్సిన పరిస్థితి, మన పార్టీ మూల సూత్రాలకు వ్యతిరేకంగా మనం బీజేపీతో కలవద్దు అన్న డిమాండ్ తోటి ఆమె ఉన్నప్పటికీ ఏం జరుగుతుంది ఏందనేది భవిష్యత్తు చెప్తుంది. కానీ బీజేపీలోకి బీఆర్ఎస్ను విలీనం చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రతిపాదన వస్తే ఆ ప్రతిపాదనను కూడా తిరస్కరించడం జరిగింది అని చెప్పేసి ఈరోజు ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూసినట్టయితే కవిత గారు పార్టీ పెడతారా, వాళ్ళ నాన్న పిలిస్తే వెళ్ళి మళ్ళీ కలిసిపోతారా, ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తిగా ఆమె అభిప్రాయాలు చెప్పే హక్కు ఆమెకు ఉంటుంది. ఆమె ఎంపీ కావచ్చు, లేకపోతే జాగృతి సంస్థ అధ్యక్షురాలు కావచ్చు, రేపు కొత్త పార్టీ పెట్టొచ్చు, లేకపోతే వేరే పార్టీలో వెళ్ళొచ్చు, అవన్నీ కూడా ఊహాగానాలే. అయినప్పటికీ ఆమె ఒక వ్యక్తిగా తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఆమెకున్నది. ఆమె అనుకున్న విషయాలను, చేయాలనుకున్న విషయాలను చేసే హక్కు ఆమెకున్నది. దాని పర్యవసానాలు ఏమన్నా కావచ్చు, అది ఆమెకు అనుకూలంగా మారచ్చు, లేకపోతే వ్యతిరేకంగా మారచ్చు. కానీ ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది కాబట్టి ఎవరి మనోభావాలను దెబ్బతినకుండా తాను అనుకున్న విషయాలను చెప్పగలగడంలో ఆమె ధైర్యంగా బయటకు వచ్చి చెప్పిందనే విషయంలో ఆమెను అభినందించాల్సిన విషయంగానే అనుకుంటూ, ఈ రకంగా ఈ శాడిజమైన వార్తలు కాకుండా నిజానిజాలకు సంబంధించి సరైన విధంగా ప్రజలను తీసుకెళ్లాలనే జర్నలిజం సరైన దిశలో ఉండాలనే కోరుకుంటూ, ఇది ఈనాడు కవిత గారికి సంబంధించిన ప్రత్యేక స్టోరీలోకి మనం చూస్తున్నాం. ఈ స్టోరీలో మనం కవితకు సంబంధించిన అంశాలను కూడా మనం చూస్తున్నాం. నిజంగా భవిష్యత్తులో కవిత కొత్త పార్టీ పెడుతుందా, లేకపోతే టీఆర్ఎస్నే కలుస్తుందా ఉన్నప్పటికీ ఈ ఊహాగానాలను స్ప్రెడ్ చేసేటువంటి సోషల్ మీడియా, డిజిటల్ మీడియాకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు కూడా కొంత సోర్స్ని సరైన విధంగా సోర్స్ తెచ్చుకొని ఆ సోర్స్ తోటే మాట్లాడాలని కోరుకుంటూ ఈ స్టోరీకి మనం ముగింపు పలుకుతున్నాం. మళ్ళీ తిరిగి మరొక కొత్త స్టోరీలోకి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.